ఇక తెలంగాణ వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తూనే ఉంది. రాబో 3 గంటల్లో అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు హైదరాబాద్లో గ్రేటర్ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాద్లో వర్షానికి పలు కాలనీలు నీట మునగటమే కాకుండా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వర్షం ఇలాగే కంటిన్యూ అయితే భారీగా ఆస్తి ప్రాణ నష్టం తప్పదన్న సందేశంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తూనే ఉంది. రాబో 3 గంటల్లో అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సీఎస్ శాంతికుమారి అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు హైదరాబాద్లో గ్రేటర్ అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే హైదరాబాద్లో వర్షానికి పలు కాలనీలు నీట మునగటమే కాకుండా రోడ్లన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వర్షం ఇలాగే కంటిన్యూ అయితే భారీగా ఆస్తి ప్రాణ నష్టం తప్పదన్న సందేశంతో సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి ఫోన్లో అందిస్తారు. ఎస్ లహరి. ఇప్పటికే చూసుకోవచ్చు, నైట్ నుంచి కూడా కంటిన్యూగా ఎడతెరపి లేకుండా కురుస్తుంది. భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వాయుగుండంగా మారడంతో ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. సో ఈ క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాఖ తెలపడం జరిగింది. ఈ క్రమంలో రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో చూసుకోవచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కూడా రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా వర్షం కురుస్తూనే ఉంది. ఇదే వాతావరణం కూడా రాబో 3-4 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం కూడా చెప్తుంది వాతావరణ శాఖ. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పుడే చూసుకోవచ్చు, చాలా వరకు కూడా ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కంటిన్యూగా చిరుజల్లులు కురుస్తున్నాయి, మోస్తారు వర్షం కురుస్తుంది. అలాగే ఈదురుగాల ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో మెయిన్ గా చూసుకోవచ్చు, చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలే కాదు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు కూడా నీటిమయంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయమైపోయిన సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. చాలా మంది కూడా ఇక్కట్లు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మెయిన్ గా చూసుకోవచ్చు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మాదాపూర్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, యూసఫ్గూడ, అమీర్పేట్, బోరబండ, కూకట్పల్లి, ఇలా మూసాపేట్, లింగంపల్లి, అలాగే ఇటువైపు చూసుకోవచ్చు దిల్షునగర్, ఎల్బీ నగర్, కోటి, అలాగే చాలా ప్రాంతాలు కూడా ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ ఓవరాల్ మొత్తం కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఏరియాలన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షానికైతే చాలా మంది కూడా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాహనదారులు కూడా ఇప్పటికే రోడ్లపైన ప్రయాణించాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మరో 2-3 గంటల పాటు కూడా ఇంకా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈ వెదర్ ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు సీఎస్ శాంతికుమారి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా, కమిషనర్ కావచ్చు, మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కూడా, ఇటు సిబ్బంది ఎవరైతే ఉంటారో డిఆర్ఎఫ్ బృందాన్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఇటు మొత్తం కూడా ఓవరాల్ జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇటు హైదరాబాద్ లో పాటుగా గ్రేటర్ అధికారులు, అలాగే ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే చూసుకోవచ్చు మనము హైదరాబాద్ లో ఎక్కడైనా సరే వర్షపాతం నమోదైనప్పుడు కొంతమంది టీమ్స్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు ఒక్కొక్క కాలనీ కావచ్చు, ఒక ఏరియాకి సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మెయిన్ గా వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో ఒక షెల్టర్ కూడా ఏర్పాటు చేసుకునేటువంటి ఏర్పాట్లను కూడా ఇచ్చారు. అక్కడ సిబ్బంది ఉంటారు. అంటే ఒక వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో సిబ్బంది ఉంటారు. ఎప్పుడైనా సరే
వాటర్ లాగింగ్ అయిన వెంటనే నీటిని తొలగించే క్రమమే వాళ్ళ డ్యూటీలో భాగంగా ఉంటుంది. సో ఈ వర్షాకాలం నేపథ్యంలో మాన్సూన్ సీజన్ కంటే ముందుగానే ఆ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ సిబ్బంది అలర్ట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ పరంగానే చాలా కాలనీలు కూడా నీటే మునగడమే కాకుండా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా కూడా మనకు హైదరాబాద్ నగరంలో కనిపిస్తున్నాయి. అయితే వర్షం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం భారీగా ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కూడా కలగొచ్చు అనే ఒక సందేశం కూడా, ఒక అనుమానం కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు కూడా రీసెంట్ గా చూస్తున్నాం, రీసెంట్ కూడా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి ఒక భారీ వర్షానికి రామ్నగర్ లో ఒక మృతదేహం అనేది లభ్యమైంది. అంటే నాలాల్లో కొట్టుకు వచ్చినటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైతే డ్రైనేజీలు కావచ్చు, నాలాలు పొంగి పొర్లుతున్నటువంటి ఆ సిచ్యువేషన్ లో కావచ్చు, ఆ ఏరియాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే నాలాలు తీవ్రంగా ఒక జలం అనేది ఓవర్ గా ఫ్లో అవుతున్నప్పుడు ఎవరు కూడా ఆ టైంలో కంట్రోల్ అవ్వలేని పరిస్థితి. సో అలాంటి సిచ్యువేషన్ లో చాలా అప్రమత్తంగా ఉండేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని ఏరియాలు లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రజలు మెయిన్ గా బయటికి వచ్చినప్పుడు ఎక్కడైతే డ్రైనేజీ నాలాలు ఉన్నాయో, ఎక్కడ గుంతలు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి. ఒక్కోసారి సిబ్బంది కూడా ఎవరైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో నాలాలు ఓపెన్ చేసి ఉంటారో, ఎందుకంటే ఆ నాలాల ద్వారా వాటర్ ఎక్కడైతే లాగింగ్ అవుతుంటాయో ఆ నాలాల ద్వారా వాటర్ పోయే విధంగా కూడా ఒక్కొక్కసారి నాలాలు ఓపెన్ చేస్తారు. అయితే ఒక్కొక్కసారి ఆ సిబ్బంది అక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది. సో ఒక్కోసారి ఏమరుపాటుగా ఆ నాలా మూత అనేది తెరుచుకునేటప్పుడు ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఏమరపాటుగా ఒకసారి దాంట్లో పడే అవకాశాలు కూడా గతంలో మనం చూసాము. గతంలో చాలా మంది కూడా అలానే మృత్యువాత పడ్డారు. సో ఈ సిచ్యువేషన్ లో వర్షాకాలం నేపథ్యంలో ఇప్పుడు మరో 2-3 గంటల్లో కూడా బీభత్సమైన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల ప్రభావం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మరో 2-3 రోజుల పాటు కూడా వెదర్ ఇలాగే కంటిన్యూగా ఉంటుంది. పూర్తిగా వెదర్ క్లౌడీగా, ఆకాశం అంతా కూడా మేఘావృతంగా కనిపిస్తుంది. అలాగే పూర్తిగా తేలికప్పటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఇటు ఈదురుగాల్లో ఉండేటువంటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాస్త అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. పవన్. రైట్, థ్యాంక్ యూ లహరి.